హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ పార్ట్ 19. ఈ వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేయబోతున్నాం. ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ అండ్ టు డిస్ప్లే ఏజ్. ఓకే, మీ ఏజ్ని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసి అదే ఏజ్ని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. అది ప్రోగ్రామ్. ఇంతవరకు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదు. అంటే కీబోర్డ్ నుంచి ఒక నంబర్ని పాస్ చేసి ఆ నంబర్ని డిస్ప్లే చేయడం, అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదు. జస్ట్ ఒక మెసేజ్ని మాత్రమే అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేసాము, అది కూడా ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి. ఓకే, కానీ ఇలా కీబోర్డ్ నుంచి మనం ఏదైనా డేటాని రీడ్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేసే ఫంక్షన్ స్కాన్ఎఫ్. ఈ వీడియోలో ఈ ప్రోగ్రామ్ రాసే ముందు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్కాన్ఎఫ్ అండ్ సింటాక్స్ ఆఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. అలాగే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎన్ని టైప్స్లో మనం యూజ్ చేస్తాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ చాలా ఈజీగా మనం రాసేయచ్చు. Now see scanf. స్కాన్ఎఫ్ అన్ని స్మాల్ లెటర్సే, స్కాన్ కి ఎఫ్ కి స్పేస్ అనేది లేదు, మొత్తం అంతా ఒకటే వర్డ్ స్కాన్ఎఫ్. ఇది ఒక ఫంక్షన్. ప్రతి ఫంక్షన్ కి లాస్ట్ లో పారాంథసిస్ ఉంటాయి, అంటే బ్రాకెట్స్ ఉంటాయి. ఆ బ్రాకెట్స్ లోపల కొంత డేటాని తీసుకుంటాయి, కొన్ని తీసుకోవు. సపోజ్ మెయిన్ అని తీసుకుంటాం కదా మనం, మెయిన్ ఫంక్షన్. మెయిన్ అని ఇలా పారాంథసిస్ ఇచ్చేసి వదిలేస్తున్నాం, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. కానీ ఇక్కడ స్కాన్ఎఫ్ లోపల అలా కాదు, దానికంటూ ఒక సింటాక్స్ అనేది ఉంది. ఓకే, స్కాన్ఎఫ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎక్కడుంది అంటే stdio అనే హెడర్ ఫైల్లో ఉంది. ఈ హెడర్ ఫైల్స్ అన్నీ ఎక్కడుంటాయి? కంపైలర్తో పాటు ఉంటాయి, CIDEలో ఉంటాయన్నమాట. స్కాన్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది, అది ఒక స్పెషల్ పర్పస్కి వర్క్ అవుతుంది. దాన్ని మనం సింపుల్గా మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఎవరో ప్రోగ్రామ్ రాశారు, అలా రాసిన ఆ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. అది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే. అలా మనం కూడా కొన్ని ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటాం తర్వాత క్లాసెస్లో. వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. బట్ దీనికి కోడ్ మనం రాయట్లేదు కదా, అందుకని దాన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. అలా మనం ప్రీడిఫైన్డ్గా ఉన్న వాటిని యూజ్ చేయాలి అంటే అవి ఎక్కడున్నాయో అక్కడ నుండి మనం వాడాలి. అంటే ఎక్కడున్నాయో అక్కడ నుంచి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోల్డర్లో ఉందనుకోండి. సపోజ్ స్కాన్ఎఫ్ అనేది ఒక ఫైల్, ఆ ఫైల్ ఒక పర్టికులర్ ఫోల్డర్లో ప్లేస్ అయి ఉంది. ఫస్ట్ మనం ఈ ఫైల్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి, అవునా కదా? ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ దాని లోపలనే స్కాన్ఎఫ్ అనే ఫైల్ని యాక్సెస్ చేస్తాం కదా. అలాగే ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి అంటే ఇది ఎక్కడైతే ఏ హెడర్ ఫైల్లో అయితే ఉందో ఆ హెడర్ ఫైల్ని మనం ప్రోగ్రాంలోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎలా ఇంక్లూడ్ చేస్తాం? #include అని చెప్పి యాంగులర్ బ్రాకెట్స్ లోపల పర్టికులర్ హెడర్ ఫైల్ని మెన్షన్ చేస్తాం మన ప్రోగ్రామ్స్లో. ఆ హెడర్ ఫైల్ ఏంటి? stdio. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. ఆ హెడర్ ఫైల్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయంట? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయంట. సో నేను ఈ స్కాన్ఎఫ్ అనేది ఆ పర్టికులర్ హెడర్ ఫైల్ నుంచి యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ స్కాన్ఎఫ్కి సింటాక్స్ ఏంటి అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్స్ లోపల ఫార్మేట్ స్పెసిఫైయర్స్ లిస్ట్ రాస్తారు. ఫార్మేట్ స్పెసిఫైయర్స్. ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అంటే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా, వేరియబుల్ టైప్, ఏ డేటా టైప్ అయితే తీసుకుంటున్నామో దానికి రిలేటెడ్గా పర్టికులర్ సింబల్ అనేది ఉంటుంది. దాన్నే మనం అక్కడ ఫార్మేట్ స్పెసిఫైయర్ అంటాము. ఇంటిజర్కి %d ఆర్ %i, క్యారెక్టర్కి %c, ఫ్లోట్కి %f, డబుల్కి %lf. ఇదంతా డిస్కస్ చేశాం కదా, అవి ఫార్మేట్ స్పెసిఫైయర్స్ అంటే. ఫార్మేట్ స్పెసిఫైయర్స్ కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్.
సపోజ్ ఒకటే వేరియబుల్ని నేను యూస్ చేయాలి అనుకుంటే ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ ఉంటుంది, కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ 1 బ్రాకెట్ క్లోజ్ ఫైనల్లీ సెమీకోలన్. ఇది సింటాక్స్. ఏదైనా ఒక వాల్యూని మనం ఒక పర్టిక్యులర్ వేరియబుల్లో ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్కాన్ఎఫ్ అనేది ఇలా తీసుకుంటాము. సపోజ్ ఇంట్ n అనేది నేను డిక్లేర్ చేశాను. ఇక్కడ n ఈక్వల్ టు 100 అన్నాం అనుకోండి, దీని అవసరం లేదు మనకి. ఆల్రెడీ nలోకి 100 అనేది పాస్ చేసేసాం. బట్ ఆల్వేస్ n వాల్యూ ఇస్ వాట్ 100. ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు n వాల్యూ ఎంత వస్తుంది? 100 వస్తుంది. అలా కాదు ఇప్పుడు నాకు కావాల్సింది. ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగినప్పుడు మనం ఇవ్వాలి వాల్యూ. ఎంటర్ వాల్యూ ఫర్ n అని మనల్ని అడిగినప్పుడు మనం వాల్యూ పాస్ చేయాలి కీబోర్డ్ నుంచి. అలా ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూని పాస్ చేయకుండా కీబోర్డ్ నుంచి పాస్ చేసిన వాల్యూని ఈ n అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము. దానికి సింటాక్స్ ఏంటి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ 1. ఇదే సింటాక్స్ని నేను దీనికి అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏమి వాల్యూ నేను పాస్ చేయలేదు. సో ఇప్పుడు స్కాన్ఎఫ్ దీనికి ఎలా రాస్తాం చెప్పండి. స్కాన్ఎఫ్ నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏమొస్తుంది? %d కామా అడ్రస్ ఆఫ్ ఇచ్చిన వాల్యూని ఏ అడ్రస్లో పెట్టమంటున్నాం? n అనే అడ్రస్లో పెట్టమని చెప్తున్నాము. అడ్రస్ ఆఫ్ n, అడ్రస్ అనే మెమరీ లొకేషన్, సారీ n అనే మెమరీ లొకేషన్లో పెట్టమంటున్నాము. అందుకే ఇక్కడ అడ్రస్ ఆఫ్ n అని తీసుకుంటున్నాము. మీరు యాంపర్సెంట్ రాయకపోతే రాదు, బికాస్ దిస్ ఈజ్ సింటాక్స్. అడ్రస్ ఆఫ్ n లో స్టోర్ చేయమని చెప్తున్నా వాల్యూ. ఇక్కడ ఒకటే వేరియబుల్ తీసుకుంటే ఇది సింటాక్స్. 2 వేరియబుల్స్ ఆర్ మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు సింటాక్స్ ఎలా వస్తుంది? స్కాన్ఎఫ్ లిస్ట్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అన్నమాట. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఎన్ని ఉంటే అన్ని, స్పేస్ తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా ఇవ్వచ్చు, కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ 1 కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ 2 అండ్ సో ఆన్ ఫైనల్లీ సెమీకోలన్. ఓకే, ఇది 2 or more వేరియబుల్స్ని రీడ్ చేయటానికి, టు రీడ్ సమ్ వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో ఇక్కడ నేను ఇంట్ a కామా b అని డిక్లేర్ చేసుకున్నాను. దీనికి ఎలా రాస్తాం ఇదే ఫంక్షన్ని? స్కాన్ఎఫ్ %d అగైన్ %d. ఇక్కడ స్పేస్ యూస్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. %dకి మిడిల్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ట్రై చేయండి. %d కామా అడ్రస్ ఆఫ్ ఫస్ట్ పాస్ చేసిన వాల్యూని నేను ఏ అనే వేరియబుల్లో పెడుతున్నాను, సెకండ్ పాస్ చేసిన వాల్యూని బి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది దీనికి రిలేటెడ్ స్కాన్ఎఫ్. అంటే ఈ స్కాన్ఎఫ్ కంటే ముందు ఏం చేస్తామంటే యూజర్కి ఒక మెసేజ్ పాస్ చేయాలి. అది నెక్స్ట్ చూద్దాం. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అని చెప్పి ఇలా సింటాక్స్ తీసుకున్నాం స్కాన్ఎఫ్ది. ఇక్కడ ఏకి 2 bytes డిపెండ్స్ అపాన్ కంపైలర్ అండ్ ఓఎస్. ఓకే, 32 bit అయితే 2 bytes అసైన్ అవుతాయి. బీకి కూడా 2 bytes ఆఫ్ మెమరీ అసైన్ అవుతుంది. అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూస్ చేసుకున్న పాస్ చేసిన వాల్యూస్ అడ్రస్ ఆఫ్ ఏ అండ్ అడ్రస్ ఆఫ్ బిలో స్టోర్ అవుతాయి. సపోజ్ నేను పాస్ చేసిన వాల్యూస్ ఫస్ట్ 10 తర్వాత 20 పాస్ చేశాను అనుకుందాం. ఏలో ఎంత స్టోర్ అవుతుంది? 10. బిలో ఎంత స్టోర్ అవుతుంది? 20. అదే నేను ఇక్కడ ఫస్ట్ అడ్రస్ ఆఫ్ బి రాశాను, అడ్రస్ ఆఫ్ ఏ రాశాను అనుకుందాం, రివర్స్లో రాశాను అనుకుందాం. అప్పుడు ఏమవుతాయి? ఫస్ట్ ఇచ్చిన వాల్యూ బిలోను, సెకండ్ ఇచ్చిన వాల్యూ ఏలోను స్టోర్ అవుతాయి. అంటే ఇక్కడ ఆర్డర్ని బేస్ చేసుకుని మాత్రమే స్టోర్ అవుతాయి. అడ్రస్ ఆఫ్ బి అని ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ పాస్ చేసిన వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ ఏ నెక్స్ట్ ఇచ్చారు అంటే సెకండ్ పాస్ చేసిన వాల్యూ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్కాన్ఎఫ్. ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని డిస్కస్ చేసాం. అంటే కీబోర్డ్ నుంచి ఏమైనా వాల్యూస్ని రీడ్ చేయాలి అంటే అసలు యూజర్కి మనం చెప్పాలి కదా ఏం ఎంటర్ చేయాలి అనేది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం పాస్ చేస్తారు అసలు యూజర్? ఎంటర్ యువర్ ఏజ్ అనో, ఎంటర్ యువర్ రోల్ నెంబర్, లేదంటే ఎంటర్ యువర్ కాంటాక్ట్ నెంబర్, లేదంటే ఎంటర్ 2 numbers టు యాడ్ అని ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక మెసేజ్ అనేది మనం అవుట్పుట్ స్క్రీన్ మీద పాస్ చేస్తే అప్పుడు యూజర్కి తెలుస్తుంది ఏం పాస్ చేయాలి అన్న విషయం.
అంటే బిఫోర్ యూజింగ్ స్కాన్ఎఫ్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ అదర్ ఫంక్షన్. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఒక మెసేజ్ని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అంటే ఫంక్షన్ ఏంటి? ప్రింట్ఎఫ్. ఓకే, ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, అన్ని స్మాల్ లెటర్సే. ప్రింట్ఎఫ్. ఇదే ప్రోగ్రామ్కి నేను ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నాను. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్, ఫైనల్గా సెమీకోలన్. ఇదంతా ఒక స్టేట్మెంట్ కదా, ఒక స్ట్రింగ్ కదా, మెసేజ్. ఆ మెసేజ్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లో ఉండాలి. ఇది ప్రింట్ఎఫ్ సింటాక్స్. ఇలా ఇచ్చిన తర్వాత కీబోర్డ్ నుంచి ఏదో ఒక వాల్యూ పాస్ చేసి ఆ వాల్యూని పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి? స్కాన్ఎఫ్. ఓకే, స్కాన్ఎఫ్ అని తీసుకొని ఆ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసిన వేరియబుల్లో దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, అలా స్టోర్ చేసిన తర్వాత పర్టికులర్ మెమరీ లొకేషన్లో, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఏజ్, ఏజ్ అనే మెమరీ లొకేషన్, దాంట్లో సమ్ నంబర్ 27 అనేది స్టోర్ అయ్యింది. ఇక్కడ ఉన్న ఏజ్ని, మెమరీ లొకేషన్లో ఉన్న ఏజ్ని నేను మళ్ళీ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అంటే ఒకసారి ఒక పర్సన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం, నేమ్, ఏజ్, హైట్, వెయిట్, ఇవన్నీ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఫార్మేట్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. మళ్ళీ మెమరీ నుంచి తీసుకురావాలి కదా, ఇక్కడ ఉన్న మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూస్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలి కదా. అలా రిట్రీవ్ చెయ్యటానికి ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సేమ్ దానికి కూడా మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకుంటాము, ప్రింట్ఎఫ్. బట్ సింటాక్స్ ఇస్ డిఫరెంట్. అంటే మీకు అర్థమైంది ఏంటి? ప్రింట్ఎఫ్ అనేది ఇక్కడ 2 కేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఒకటి మనం జస్ట్ ఒక మెసేజ్ని ప్రింట్ చేయడానికి, అండ్ ఇంకొకటి మెమరీ లోపల ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి కూడా ప్రింట్ఎఫ్ యూజ్ అవుతుంది. దానికి సింటాక్స్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ సపోజ్ యువర్ ఏజ్ ఈజ్ అని మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. యువర్ ఏజ్ ఈజ్, మీ ఇష్టం, ఇక్కడ స్ట్రింగ్ మీ ఇష్టం వచ్చినట్లుగా రాసుకోవచ్చు. యువర్ ఏజ్ ఈజ్ తర్వాత ఇక్కడ డిస్ప్లే చేయాలి. నేను ఎక్కడున్న వాల్యూని డిస్ప్లే చేయాలి? ఎక్కడున్న వాల్యూని డిస్ప్లే చేయాలి? ఈ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి. నేమ్ ఏంటి? ఏజ్. అదేనా? వేరియబుల్ నేమ్ ఏంటి? ఏజ్. ఈ ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇక్కడ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అలా ప్రింట్ చేయాలి అంటే ఫార్మేట్ స్పెసిఫైయర్ రాయాలి. ఓకే, ఎక్కడైతే మీరు వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ఫార్మేట్ స్పెసిఫైయర్ యూజ్ చేయాలి. యువర్ ఏజ్ ఈజ్ %d. ఈ %d దేనికి రిలేటెడ్? ఇక్కడ ఇచ్చిన వేరియబుల్కి రిలేటెడ్. ఏజ్లో ఉన్న వాల్యూ ఈ ఫార్మేట్ స్పెసిఫైయర్ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇవి 2 టైప్స్ ఆఫ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లోనే ఉంది, ప్రీడిఫైన్డ్. మీకు ఏ ప్లేస్లో ఏ ప్రింట్ఎఫ్ అవసరమో దాన్ని అలా యూజ్ చేయాలి. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, స్కాన్ఎఫ్లో అయితే కామా తర్వాత అడ్రస్ ఆఫ్ అని చెప్పి వేరియబుల్ నేమ్ తీసుకున్నాము, బట్ ప్రింట్ఎఫ్లో అయితే తీసుకోలేదు అని. స్కాన్ఎఫ్లో అయితే ఆ పర్టికులర్ అడ్రస్లో ప్లేస్ చేయడానికి, బట్ ప్రింట్ఎఫ్లో ఆ అడ్రస్లో ఉన్నది రిట్రీవ్ చేయడానికి. ఆల్రెడీ ఈ పర్టికులర్ అడ్రస్లో ఇచ్చేసాం, సింపుల్గా ఈ నేమ్ యూజ్ చేసి మనం రిట్రీవ్ చేసుకుంటే ప్రింట్ఎఫ్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఉండదు, రాయకూడదు. అలా రాస్తే అడ్రస్ వాల్యూ డిస్ప్లే అవుతుంది, అది మళ్ళీ కాన్సెప్ట్ వేరు. ఓకే, స్కాన్ఎఫ్లో మాత్రమే కామా తర్వాత అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటాము. ఇక్కడ ప్రింట్ఎఫ్లో అయితే ఓన్లీ వేరియబుల్ నేమే తీసుకుంటాము, దాని కరెస్పాండింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇక్కడ రాస్తాము. అండ్ ఇక్కడ యువర్ ఏజ్ ఈజ్ అన్న తర్వాత నాకు ఇక్కడ ఏదో సమ్ ఇలా హైఫను లేదంటే ఇలా కోలన్ను ఏదో ఒకటి రావాలి, మీ ఇష్టం, ఎలా కావాలన్నా అదంతా రాసేయడమే. రాసేసిన తర్వాత మాత్రం ఎక్కడ ఏ ప్లేస్లో అయితే వాల్యూ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే %d అనేది రాస్తారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ కాలన్ ఎందుకు యూజ్ చేశారు లేదంటే డాష్ ఎందుకు యూజ్ చేశారు అని చెప్పి. జస్ట్ ఫార్మేట్ నీట్గా రావడం కోసం అవుట్పుట్ని మనం ఫార్మేట్ చేసుకుంటున్నాం అంతే. అక్కడ మీకు కావాల్సిన సింబల్స్ని పెట్టుకోవచ్చు స్ట్రింగ్లో.
స్కాన్ఎఫ్ అండ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ఎఫ్ సింటాక్సెస్ మనం ఇప్పుడు చూసాము. ఈ ప్రోగ్రామ్ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, కామెంట్ మీరు ప్లేస్ చేయాలి అనుకుంటే, అంటే సమ్ టైటిల్, మీరు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, తర్వాత ఎవరో సమ్ పర్సన్ దాన్ని చెక్ చేయాలనుకుంటున్నారు, అసలు ఆ ప్రోగ్రామ్ దేని గురించి ఏంటి అనేది తెలియాలి. అలా తెలియాలి అనుకున్నప్పుడు జస్ట్ మీరు కామెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి. గుడ్ ప్రోగ్రామర్ ఇవన్నీ కూడా ఫాలో అవుతారు. సో కామెంట్స్ అనేవి సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్ స్టార్ట్స్ విత్ 2 స్లాషెస్, ఫార్వర్డ్ స్లాషెస్, అండ్ మల్టీ లైన్ కామెంట్ అయితే స్లాష్ స్టార్, దానికి ఎండింగ్ కూడా ఉంటుంది స్టార్ అండ్ స్లాష్. ఓకే, అవన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నేను జస్ట్ సింగిల్ లైన్ కామెంట్ పెట్టుకుంటున్నాను. ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ఏజ్, ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ఏజ్. ఓకే, దిస్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్, ఎండింగ్ ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్స్, హ్యాష్ include stdio.h, again hash include conio.h. next one, main function, main, don't give semicolon after main. okay, akkada ఆగిపోతుంది. బ్రాకెట్ ఓపెన్ అండ్ వేరియబుల్స్, మీరు ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేసినా సరే ఫంక్షన్కి ఫస్ట్ లైన్లో మాత్రమే ఉండాలి. సి లాంగ్వేజ్లో ఇంట్ టు యాక్సెప్ట్ ఏజ్ కదా, ఏజ్కి సింపుల్గా మీరు ఏ అని తీసుకోండి, ఏజ్ అని తీసుకోండి, మీ ఇష్టం. ఏజ్ అని తీసుకున్నాను నేను, ఇంట్ ఏజ్. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్, ఎందుకు అనేది మీకు తెలుసు, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రింట్ఎఫ్, ఏం చెప్పాలి యూజర్కి, మీ ఏజ్ ఎంటర్ చేయండి అని చెప్పాలి. సో ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది, ఇక్కడ ఏజ్కి పక్కన బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఒక వాల్యూని పాస్ చేస్తూ ఉంటారు, అవునా? అలా కాకుండా ఎంటర్ యువర్ ఏజ్ అన్న తర్వాత నేను ఇలాగా సమ్ కాలన్ పెట్టాలనుకుంటున్నాను, పెట్టచ్చు. ఎంటర్ యువర్ ఏజ్ అని దాంతోపాటు కాలన్ కూడా ప్రింట్ అవుతుంది అంతే అవుట్పుట్ స్క్రీన్ మీద. నెక్స్ట్ ఇప్పుడు కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది, ఆఫ్టర్ కాలన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఒక వాల్యూ పాస్ చేసేయడమే. నెక్స్ట్ ఇలా ఇచ్చిన తర్వాత టు రీడ్ అంటే ఇచ్చిన కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏజ్ అనే వేరియబుల్లో. సో స్కాన్ఎఫ్ %d, అడ్రస్ ఆఫ్ ఏజ్, అంటే ఈ ఏజ్ అనేది ఒక మెమరీ లొకేషన్. ఇప్పుడు ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ కీబోర్డ్ నుంచి ఒక వాల్యూని రీడ్ చేస్తుంది, అంటే యూజర్ ఇచ్చిన వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తుంది, పర్టిక్యులర్ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఫర్ సపోజ్ 25 అనేది పాస్ చేశారు అనుకుందాం యూజర్, ఆ 25 అనేది దీంట్లో స్టోర్ అయ్యింది. తర్వాత దాన్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఏం యూజ్ చేయాలి, ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ యువర్ ఏజ్ ఈజ్, యువర్ ఏజ్ ఈజ్, ఈజ్ తర్వాత నాకు కాలన్ కూడా కావాలి. ఆ కాలన్ తర్వాత వాల్యూ డిస్ప్లే అవ్వాలి. సో నేను ఇక్కడ రాసుకుంటున్నా %d, ఎక్కడున్నది కావాలి, ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈ పర్టిక్యులర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ దగ్గర ప్రింట్ అవుతుంది. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, యువర్ ఏజ్ ఈజ్ 25, అదే అవుట్పుట్. నెక్స్ట్ టు పాస్ ద రిజల్ట్ స్క్రీన్ get ch, finally closing brace for the main function. ఓకే, ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత సేవ్ చేయండి. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఫర్ సి ప్రోగ్రామ్, .c. అండ్ సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ కంపైల్ చేయాలి. Alt+F9 షార్ట్ కట్ కీ అయితే. ఆప్షన్స్ కూడా ఉంటాయి ఎడిటర్లో. కంపైల్ ట్యాబ్కి వెళ్ళి కంపైలేషన్ చేస్తారు. అండ్ ఆ కంపైలేషన్లో ఏ ఎర్రర్స్ రాలేదు అన్నట్లయితే రన్ చేయాలి. రన్ చేయడానికి Ctrl+F9 అనేది షార్ట్ కట్. ఓకే, ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రన్. అప్పుడు అడుగుతుంది మిమ్మల్ని ఎంటర్ యువర్ ఏజ్ అని. మీరు ఇచ్చిన ఏజ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఫైనల్గా ఆ ఏజ్ని మళ్ళీ వెనక్కి డిస్ప్లే చేస్తున్నాం అనమాట, యువర్ ఏజ్ ఈజ్ అని. ఇక్కడ ఏజ్ అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, 2 bytes ఆర్ 4 bytes. సిస్టమ్ కంపైలర్ని బట్టి రేంజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే
సపోజ్ ఇక్కడ ఏజ్ కాదు ఒకసారి, అంటే ఇదంతా చేసేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సమ్ ఇంటిజర్ ఎన్ అనే వేరియబుల్ ఏదో తీసుకోండి. దానిలోకి వాల్యూని ఒకసారి 10,000, ఇంకొకసారి 50,000 అలా పాస్ చేసి అవుట్పుట్ చెక్ చేయండి. ఇంటిజర్ అనే డేటా టైప్ తీసుకొని దాని రేంజ్కి దాటి, అంటే యాక్చువల్గా రేంజ్ ఎంత ఇంటిజర్కి -3 to 7,682 +3 to 767 కదా. దీనికంటే కొంచెం పెద్ద వాల్యూ సపోజ్ 40,000 పాస్ చేయండి. అసలు అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చెక్ చేయండి. ఓకే, 40,000 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు చెక్ చేయండి. అది మీకు వర్క్. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి ఇంటిజర్కి %d. ఇలా చూసినంత మాత్రాన ప్రోగ్రామ్స్ రావు, విన్నంత మాత్రాన రావు. మీరు ప్రాక్టీస్ చెయ్యాలి, ఈ ప్రోగ్రామ్ అంతా చెయ్యాలి, ఇంకా డిఫరెంట్గా మీరు ట్రై చేయాలి. అప్పుడే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, అవి క్లారిఫై అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.